హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బ్యాక్ నెక్ డిజైన్ సింపుల్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం ఎలాగో మీకు తెలిసిందే కదా. ఆ బ్యాక్ నెక్ ఒక రౌండ్ నెక్ కట్ చేసుకొని ఇలా లైనింగ్ని జాయింట్ చేసుకోండి. ఫస్ట్గా బ్యాక్ పార్ట్ అన్నమాట ఇది. ముందు మీకు ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను. ఇందులో బ్యాక్ పార్ట్ని మనం ఇలా లైనింగ్ ముందు నెక్ ఇలా జాయింట్ చేసుకోండి. లైనింగ్ పైన పార్ట్ రెండు కలిపి ఇవి రెండింటిని జాయింట్ చేసుకోండి. ముందుగా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు నేను డోరియాలతోని డిజైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. డోరియాలు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా ఈ నెక్ పార్ట్ మొత్తం కూడా మీరు దీన్ని జాయింట్ చేసుకోండి. ముందుగా ఇది మనకి ఫుల్ లెంత్ ఇది ఎంతో మొత్తం 14 అలా పెట్టుకొని మనకి బ్లౌజ్కి మీ సైజుకి సరిపడ నెక్ని కట్ చేసుకొని ఈ డిజైన్స్ని సింపుల్ డిజైన్స్ మీకు నాకు తెలిసినవి కొన్ని మీకు వీడియోలో చూపిస్తుంటాను. ఎక్కడ కూడా ముడత లేకుండా ఈ పైన పార్ట్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా మీరు జాయింట్ చేసుకోండి. ముందుగా ఇలా మనం పైన లైనింగ్ అంతా కూడా ఇలా జాయింట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం డోరియాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీకు ఇష్టమైన కలర్ కాంబినేషన్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఇలా క్రాస్ పట్టీని కట్ చేసుకోండి. ముందుగా 1 ఇంచెస్లో క్రాస్ పట్టీకి మనం నెక్ పట్టీ ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా వీటిని రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనకి డోరియాలని రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం సూది తీసుకొని దారం చివర్లు 3 వేసుకొని ఈ సైడ్ నుంచి ఈ రివర్స్లో మనం సూదిని బయటికి తీస్తే మనకి సన్నటి డోరియాలు రెడీ అవుతాయి. ఇవి మీకు కావాల్సిన సైజులో వీటిని డోరియాలన్నీ రెడీ చేసుకోవచ్చు.
మనం దీన్ని స్లోగా సూదిని బయటకు తీయాలి. మనకి లోపలి క్లాత్ బయటకు వచ్చేంత వరకు దీన్ని ఇలాగా స్లోగా దీన్ని తీస్తే మనకి పైపింగ్ లాగా మనకి సన్నటి డోరియాలని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇవి 2 ఇంచెస్ సైజులో వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోండి. మనకి బ్లౌజ్కి రౌండ్ నెక్కి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్కి పైపింగ్కి కావలసిన క్రాస్ పట్టీని కూడా ఈ విధంగా కుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ని కూడా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోండి. ఇది కలర్ కాంబినేషన్ మీకు ఏది కావాలో చూసి అది వేసుకోవచ్చు. ముందుగా చాక్ పీస్తోని ఈ విధంగా డాట్స్ని పెట్టుకోండి. మీకు ఎంత గ్యాప్లో కావాలో అంత గ్యాప్లో మీరు ఇలా డాట్స్ని పెట్టుకోండి. నేను ఇప్పుడు కుట్టేటప్పుడు మనకి ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నిటిని కూడా జాయింట్ చేసుకోండి. మనం క్లాత్ని జాగ్రత్తగా చూసి కుట్టుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం పైపింగ్ లైన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము. మళ్ళీ ఒకసారి కుట్టు కూడా మనం సెంటర్ పాయింట్లో మనం దీన్ని కుట్టుని చివరి వరకు కూడా డోరియాలన్నీ మనకి పైపింగ్ లైన్ వేసేటప్పుడు కదలకుండా ఉండడానికి ఈ విధంగా కుట్టుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత నెక్ పట్టీని వేసుకుందాము పైపింగ్ లాగా. ఈ విధంగా మొత్తం పైపింగ్ అంతా మనం కంప్లీట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ నీట్గా ఉంటే బ్లౌజు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అలాగే క్రాస్ పట్టి మరొకటి కూడా డోరియా లాగా మనం ఫుల్ లెంత్లో 14 ఇంచెస్లో మనం దీన్ని నెక్కు సరిపడా తీసుకోవాలి. లేదంటే జాయింట్ అయినా చేసుకోవచ్చు. ఏమాత్రం కూడా క్రాస్ ఎక్స్ట్రా లేకుండా దీన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటిని మరొక డోరియాని లాంగ్ తీసుకొని సరిపోతే మరొకటి కూడా తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవచ్చు దీన్ని. ఈ విధంగా ఈ పైపింగ్ లైన్ కూడా మనం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. వీటిలో మనం
కుందన్స్ కానీ ఇంకేవైనా స్టోన్స్ కానీ మనం డిజైన్ లాగా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మీకు కావలసిన స్టోన్స్ కానీ కుందన్స్ కానీ పెట్టుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం మల్టీ కలర్ కుందన్స్ని ఈ విధంగా మనం పెట్టి చూద్దాము. ఫెవికాల్తో మనం వీటిని కుందన్స్ అంటించుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ స్టోన్స్ అయినా మీకు ఇష్టమైనవి కూడా ఈ విధంగా పెట్టుకుంటే మనకి లుక్ బాగుంటుంది బ్లౌజ్కి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ డిజైన్ మీరు కూడా ట్రై చేసి చూడగలరు.